అరే ఇప్పుడు అరణ్యంలో కేక వినబడిందంట, అంటే నేను ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండాలి, అంటే నేను అందరితో ఉండే పని కాదు ఇది, నేను ప్రత్యేకమైపోవాలి, ఇంకా నేను ఆయన కోసం ఎలాంటి మార్పులు సిద్ధం చేయాలి, ఇంకా ఎలాంటి జీవన విధానం కలిగి ఉండాలి, నా కోసం ఎలా రాయబడింది, నేను అలాగే బ్రతకాలనుకున్నాడు. ఆ ప్రవచనాలను చక్కగా చదువుకున్నాడు. అలాగే ఇప్పుడు అందరిలోనే ఉండడం కరెక్ట్ విధానం కాదు, నేను అరణ్యంలోకి వెళ్ళిపోవాలి, నా ప్రభు మార్గం సిద్ధపరచాలి. సో అక్కడ బాగా ప్రిపేర్ కావాలనుకున్నాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు. ఆయన కొరకు రాయబడిన ప్రవచనాలు అన్నిటి విషయమే జాగ్రత్తగా ఆసక్తిగా నెరవేరుస్తూ ముందు తీసుకెళ్తున్నాడు. అసలు వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉంటే ఇలానే ఉంటాం. అందరితో ఉంటావా, అరణ్యంలో ఉంటావా అంటే ఎవడైనా ఏమంటాడు, అందరితో ఉంటాం కదా సార్, చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగాం, ఈ ఊరిని వదిలేస్తాం సార్ అంటారు. అంటే అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరిని ఓడిపెట్టడానికి ఇష్టం లేకపోతే కన తల్లిదండ్రులు విడిచిపెట్టేసాడు, బంధుగాలను విడిచిపెట్టేసాడు. సో అతనుకున్నది అంత త్యాగం చేసేసాడు. త్యాగం చేసి అరణ్యంలో బతుకుతున్నాడు. ప్రభు మార్గం సిద్ధపరచాలంటే నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, నేను ఇలా తను ప్రిపేర్ చేసుకొని వస్తున్నాడు. ఒక ప్రవక్తగా ఆ కాలంలో మనకు కనపడుతున్నాడు. బాప్తిస్మిచ్చే యోహానా అమ్మో చాలా పవర్ఫుల్ వ్యక్తి అండి, బాప్తిస్మిచ్చే యోహానా అమ్మో చాలా శక్తివంతుడండి, దేవుని ప్రవక్త అండి అన్నట్టుగా ఆయన కొనసాగుతున్నాడు. అంటే అంత పవర్ఫుల్గా దేవుని కోసం బ్రతకాలి అని నిర్ణయించుకున్నాడు. అదే బ్రతుకుతున్నాడు.